Let us get into the problems and exponents. First problem 2 to the power of 3 into 2 to the power of 2. సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకున్న 8 లాస్ని మనం పర్ఫెక్ట్గా చదవగలిగితే అండ్ క్వశ్చన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఏ లా ఎక్కడ అప్లై చేయాలో కరెక్ట్గా తెలుస్తుంది. మనం ఫస్ట్ ప్రాబ్లమ్ని చూస్తే a to the power of m into a to the power of n. Clearly if the bases are equal and powers are added. అలా బేస్ని కామన్ బేస్ తీసుకొని ఉన్న పవర్స్ని యాడ్ చేస్తే మనకి ఆన్సర్ పర్ఫెక్ట్గా వస్తుంది. సెకండ్ ప్రాబ్లం 2 to the power of 0 is equal to a to the power of 0. ఇక్కడ ఏ ప్లేస్లో ఏ నెంబర్ ఉన్నా when it becomes to power of 0 it becomes 1. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ మనం పర్ఫెక్ట్గా వస్తే వాటన్నిటిని మనం క్లియర్గా అప్లై చేయగలం. మనం కన్ఫ్యూజ్ అయ్యే ఒకటే ఒక ప్రాబ్లం, ఒకటే ఒక ఫార్ములా, a to the power of minus n is equal to 1 by a to the power of n. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ మైనస్ n ఉంది కాబట్టి కింద రెసిప్రోకల్లో రాసుకునేటప్పుడు కూడా n పవర్ని నెగిటివ్లో రాస్తారు. అలా నెగిటివ్లో రాయకూడదు. నెగిటివ్లో రాయకుండా ఉన్న పాజిటివ్ని వాడితే సరే.